Hello everyone. Today our topic is revision. మనం సిలబస్ ఎలా చూడాలి, నెక్స్ట్ ఇన్సెట్స్ ఎలా చదవాలి అవన్నీ. ఇది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో ఈజ్ అబౌట్ రివిజన్. మనం చదువుతున్నప్పుడు రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ అవర్ ప్రిపరేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో రివిజన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, యువర్ టేకింగ్ వన్ టాపిక్, ఏదైనా ఒక టాపిక్, జనరల్ ఐడియా అబౌట్ ద టాపిక్. ఒక టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక జనరల్ ఐడియా, ఒక ఐడియా తెచ్చుకోండి టాపిక్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ చేసి మేక్ ఏ షార్ట్ నోట్. ఓకే, నోట్స్ చేసుకోండి. ప్రతిదీ గుర్తు, నేను లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను. ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ వాస్ట్ సిలబస్, చాలా వైడ్గా ఉంటుంది. ప్రతిదీ రిమెంబర్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫ్యాక్ట్స్ని మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని నోట్ చేసుకోనికి ట్రై చేయండి. నోట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీథింగ్ నోట్స్ చేయొద్దు. జస్ట్ లైక్ ఫ్యాక్ట్స్, అట్ ద సేమ్ టైం మీకు ఇంపార్టెంట్ అనిపిస్తున్న పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఓకే, అనాలిసిస్ అంటే అర్థం చేసుకోండి టాపిక్, ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ కోర్ అసలు ఏరియా ఏంటి అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఆఫ్ ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ మీకు గుర్తుండడానికి టెస్ట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక టాపిక్ చదివారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివారు, ఐబీసీ గురించి చదివారు. ఈ టాపిక్ చదివినప్పుడు కంప్లీట్గా ఈ టాపిక్ మీరు చదివారు. దీంట్లో నాకు ఎలా గుర్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి యూ జస్ట్ టెస్ట్లు చేయండి. బయట మనకి ఈచ్ టాపిక్ మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దొరుకుతూ ఉంటాయి. మీరు అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఓకే, నాకు ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఎక్కువ ఫోకస్గా లేను, సో నేను ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ ఫోకస్గా ఉండాలి అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మాక్ టెస్ట్ చేసినప్పుడు. చదువుకుంటూ పోవడం అనేది కాదు. డెఫినెట్గా యూ షుడ్ డూ ఏ మాక్ టెస్ట్. ప్రతిసారి అంటే డిపెండ్స్. ఇప్పుడు మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న ప్రకారం అలా పీవైక్యూస్ మాక్ టెస్ట్, అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ ఆఫ్టర్ టాపిక్ పీవైక్యూస్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ ఆ డిమాండ్ ఆఫ్ ద టాపిక్ అనేది మీకు అక్కడ తెలుస్తుంటుంది. మీరు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు, ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు. హైలైట్ ఇన్ అవర్ బుక్. జనరలైజ్గా మీరు చదువుతున్నప్పుడు దిస్ ఈజ్ వన్ టాపిక్, మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఓకే, దిస్ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ హైలైట్ చేసుకోండి, ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఓకే, లైక్ దిస్. ఇది ఫస్ట్ రీడింగ్. సెకండ్ టైం మీరు రీడ్ చేయడానికి వచ్చినప్పుడు రీడ్ దిస్ హైలైట్ పాయింట్స్. ఓకే, డోంట్ రీడ్ ఎవ్రీథింగ్ బికాజ్ ఆఫ్ యువర్ ఆల్రెడీ ఒకసారి మీరు చదివారు కాబట్టి. నెక్స్ట్ టైం మనం రివిజన్ చేస్తున్నాం, మళ్ళీ కొత్త చదవట్లేము కాబట్టి ఇలా సెకండ్ టైం చదువుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ థింగ్, మేక్ ఏ రివిజన్ ప్లాన్. డెఫినెట్గా మనకి రివిజన్ కూడా ఒక ప్లాన్ ఉండాలండి. రివిజన్కి ప్లాన్ ఏంటి అంటే నేను చెప్తాను. దిస్ ఈజ్ 1 డే. ఈరోజు నేను ఒక టాపిక్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీక్లో లైక్ 7th డే, నెక్స్ట్ 10 days. ఇలాగ మనం టాపిక్ని రివైజ్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఈ టాపిక్ చదివాను, ఈరోజు నాకు ఇంత గుర్తుంది. నెక్స్ట్ పోతున్న కొద్దీ నాకు తగ్గిపోతూ ఉంటుంది. సో నేను ఇక్కడ హైలో ఉన్నప్పుడే మళ్ళీ టాపిక్ని రివైజ్ చేస్తే నేను ప్రతిరోజు నాకు టాపిక్, ప్రతి మంత్లీ నాకు టాపిక్ గుర్తుండేలానే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ టాపిక్ 100% గుర్తుంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 60%, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 40%. సో ఇలా అవ్వకూడదు అంటే మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. డిపెండ్స్ అపాన్ ద టాపిక్. మీరు రివిజన్ ఇస్ డెఫినెట్లీ. ఇప్పుడు ఒక్కసారి చదవగానే కంప్లీట్ అయిపోయింది అంటే ఇది అవ్వదు. బికాజ్ ఆఫ్ మనకి రివిజన్ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్లీ మనం ఒకసారి చదివిన తర్వాత కూడా మేక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రివిజన్ ప్లాన్ కూడా చాలా మెంబర్స్ని బట్టి ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ సే మై ప్లాన్. నేను ఎలా రివైజ్ చేస్తా ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక షార్ట్గా. ఓకే, నేను టుడే ఒక టాపిక్ చదివాను, మార్నింగ్ చదివాను. ఓకే, నాకు ప్రతిరోజు నైటు ఐ విల్ హ్యావ్ మై రివిజన్ సెషన్. ఈ డే మొత్తం నేను ఏం చదివాను అనేది నాకు రివిజన్ సెషన్ ఉంటుంది. ఆ రివిజన్ సెషన్లో ఐ విల్ రివైజ్. ఓకే, ఈరోజు చదివిన నేను రివైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ డేకి వచ్చేటప్పుడు వైల్ ఐఎమ్ స్టార్టింగ్ మై డే ఐ విల్ డెఫినెట్లీ గో విత్ దిస్ రివిజన్. ఫస్ట్ రోజు ఏం చదివాను అది రివైజ్ చేశాకే ఐ విల్ స్టార్ట్ మై నెక్స్ట్ డే. సో ఇలా నేను తీసుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ అంతా అయిపోయింది. ఈ వీక్ అంతా అయిపోయిన తర్వాత వీకెండ్లో లాస్ట్లో ఒక సాటర్డే ఆర్ సండే నేను కొన్ని హవర్స్ పెట్టుకుంటా కంప్లీట్లీ రివిజన్ వరకు. ఈ వీక్లో జరిగింది మొత్తం నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుని రివిజన్ చేసుకుంటూ వస్తాను. సో దిస్ ఈజ్ మై ప్లాన్. మీరు మీ ఓన్ ప్లాన్ మీరు వేసుకోండి. ఐదర్ మీకు 1 day తర్వాత క్యారీ చేసుకుంటూ వస్తారా, లేదా 1 week ఒకసారి, 10 daysకి ఒకసారి అలా చేస్తారా అనేది మీరు మీ ఓన్ ప్లాన్ వేసుకోండి. ఓకే, మైండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. ఐ విల్ షో మై ఓన్ మైండ్ మ్యాప్స్. దిస్ ఈజ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. పాలిటీకి నేను ఇలా ప్రతిదానికి ఇలా నోట్స్ చేసుకొని ఉంటాను గుర్తుండేలాగా, ఆర్టికల్స్కి. సో
వైల్ ఐఎమ్ రీడింగ్ ఐ విల్ గో త్రూ దిస్. ఓకే, ఇట్లా షార్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ మైండ్ మ్యాప్స్ అనేవి మనకి మెమరైజింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. మనం నార్మల్గా రాసుకున్న దానికంటే కూడా మనం డయాగ్రామ్స్ విధంగా రాసుకుంటే మనకు చాలా బాగా గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ మన డయాగ్రామ్స్ అనేవి మన మైండ్లో ఉండిపోతాయి కాబట్టి. ఓకే, ఇట్లా మీరు రాసుకున్నది మీకు గుర్తుండాలి అని అనుకున్నది మీరు ఇలాగా వాల్స్ మీద రాసుకోండి షార్ట్గా. మ్యాప్స్ కానీ ఏదో షార్ట్ నోట్స్ కానీ ఏదైనా కానీ ట్రై టు రైట్. మీకు మీ కళ్ళ ముందు కనిపించేలా పెట్టుకోండి. నాది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఈరోజు ఒక టాపిక్ చదివాను, అంటే కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ చదివాను. ఆ టాపిక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఐ విల్ రైట్. ఒక షార్ట్ పేపర్ మీద నేను రాసుకొని నా వాళ్ళకి స్టిక్ చేసుకుంటా. ఓకే, మళ్ళీ నేను ఈ వాళ్ళకి స్టిక్ చేసుకున్న వాటిని రివైజ్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటా. సో దట్ నాకు రివిజన్ అవుతూనే ఉంటాయి, నేను చదివినవన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తుంటాయి. సో నాకు అక్కడ ఎక్కడ ఏది ప్రాబ్లం అనిపించదు, అట్ ద సేమ్ టైం నేను చదవలేదే అని నాకు ఎక్కడ అనిపించదు. ఓకే, సో నేను ఇలాగ నా నోట్స్ రాసుకొని పెట్టుకుంటాను. నాకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది అనుకో, ఈరోజు నైట్ నేను ఇలా ఒక బోర్డులో ఓవరాల్గా చదివింది ఒక బోర్డులో రాసుకొని పెట్టుకొని మార్నింగ్ నేను లేసేటప్పుడు దీన్ని రివైజ్ చేసుకుంటాను. ఐదర్ ఇట్ మే బీ మై షార్ట్ నోట్స్, ఐదర్ ఇట్ మే బీ మై స్టాండర్డ్ బుక్, ఐదర్ ఇట్ మే బీ మై టెస్ట్ సిరీస్. నేను టెస్ట్ సిరీస్లో రాసిన పాయింట్స్ ఇవన్నీ. సో ఓకే, నేషనల్ కమిషన్ షెడ్యూల్ ఇవన్నీ ఇలా షార్ట్గా రాసుకొని పెట్టుకుంటా. అయితే షార్ట్ నోట్స్లో రాసుకుంటా, ఇలా బోర్డ్స్లో రాసుకుంటా. ఇంకా నాకు ఎగ్జామ్స్ చాలా దగ్గర వస్తున్నాను, నేను ఇంకా ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేసుకుంటా. చదువుతున్నప్పుడు గట్టిగా చదివి వాయిస్ రికార్డ్ చేసుకొని దాన్ని నేను ఖాళీగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేస్తున్నప్పుడు వింటాను, తింటున్నప్పుడు వింటాను. డిపెండ్స్. మీ రివిజన్ స్ట్రాటజీ అనేది మీ ఓన్ స్ట్రాటజీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఐదర్ ఒక్కొక్కరికి ఒకలా వర్కౌట్ అయ్యింది కాబట్టి నాకు ఇలా వర్కౌట్ అవ్వచ్చు, మీకు ఇంకా ఎలా అయినా వర్కౌట్ అవ్వచ్చు. సో రివిజన్ మస్ట్ అండి. మీరు రివిజన్ లేకుండా అసలు నెక్స్ట్ డేకి స్టార్ట్ చేయొద్దు. డెఫినెట్గా మీరు రివిజన్ చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. నాకు ఫర్దర్గా ఇంకేమైనా పాయింట్స్ గుర్తొస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.